హలో. హాయ్ నాన్న. నేనురా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మరికొన్ని గంటల్లో మనం 2026లోకి వెళుతూ ఉన్నాం. నూతన సంవత్సరాన్ని దేవుడు మళ్ళీ మనకి ఒక సంవత్సరం 12 నెలలు 365 రోజులు దేవుడు మన కోసం ఇచ్చాడు. అయితే ఈ సంవత్సరాన్ని మనం ఉపయోగించుకోబోతూనే గత సంవత్సరం తాలూకా మనకున్నటువంటి కొన్ని చేదు అనుభవాలను మనం వదిలేసుకొని ముందుకెళ్ళి ముందు వచ్చే వాటిని అందిపుచ్చుకోవడానికి మనం ప్రధానంగా ప్రయత్నం చేయాలి. ఈ రోజైనా ఏ రోజైనా పేపర్ చూస్తే ఒక్కోసారి భయం వేస్తుంది. ఎందుకంటే ఏఐ అంటున్నారు, టెక్నాలజీ అంటున్నారు, కౌశలాలు అంటున్నారు, నైపుణ్యం స్కిల్స్ అంటున్నారు, ఎడ్యుకేషన్లో పెడుతున్నారు, జాబుల్లో అంటున్నారు, ఉపాధి అవకాశాలు పెంచుతాయి అంటున్నారు. ఇవన్నీ చూసి సగటు ఉద్యోగార్థికి కొద్దో గొప్ప భయం వేస్తుంది. ఓయమ్మ ఇదేంది, మేము చదివింది ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కదా, ఇదేంటి మరి ఇలా ఉంది, మరి ఎలా మనం జాబ్ సాధించాలి అని ఒక చిన్న భయం కూడా మనలో ఉంటుంది. అయితే నేనేమంటానంటే, మనం గతంలో జరిగినటువంటి ఈ చేసినటువంటి ప్రయత్నాలు కొంతమందికి విఫలమై ఉండొచ్చు. అంత మాత్రం చేత మీరు అసమర్థులు కాదు, మీరు అసమర్థులు కానే కాదు. అంత మాత్రం చేత మీరు ఏమీ చేయలేని దుస్థితికి చేరుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా నాన్న? 1-2 సార్లు పరీక్షలు రాస్తేనే జాబులు వచ్చేది. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చే నోటిఫికేషన్లు లేట్ అవుతున్నాయి కాబట్టి మనకు వచ్చే 1-6 అవకాశం ఒక్కోసారి చేజారిపోతుంది, ఒక్కోసారి జాబ్ కొట్టేస్తున్నాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రీవియస్లో ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకి కొద్ది గొప్ప మిస్ అయిన వాళ్ళు రాబోతున్నటువంటి 2026 ఉద్యోగ నామ సంవత్సరం కాబట్టి, జాబ్ క్యాలెండర్లు వస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితులలో 100% ఒక జాబు కొట్టి తీరాలి అని నిర్ణయాన్ని ఈరోజు ఈ చివరి గంటల్లో మీరు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఉంది ఉంది. గత సంవత్సరం కొంతమందికి సంతోషాన్ని నింపింది. డిఎస్సి కానీ ఇచ్చి పోలీసు డిపార్ట్మెంట్ ఉద్యోగాలు వచ్చి, ఆ తర్వాత రీసెంట్గా గ్రూప్ 2 కోర్టు తీర్పు ఇచ్చి 1:2 ఉన్న వాళ్ళకి రిజల్ట్కి మార్గం సుగమం చేసి ఏపీపీఎస్సికి ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి గత సంవత్సరం కష్టపడి ఎవరైతే చదివారో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినందుకు, రాబోతున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. 2025 సందర్భంగా శుభాకాంక్షలు మీకు చెప్తా ఉన్నా. 2026 వచ్చేటప్పటికి ప్రధానంగా మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, గతం తాలూకు చేదును వదిలేయండి. ఆ చేదు మీద కసి పెంచుకోండి. కసి పెంచుకోండి అంటే సిస్టమ్ మీదో ఇంకో దాని మీదో కాదు. మీరు కొట్టాలి జాబు అన్న దాని మీద కసి పెంచుకొని మరీ ప్లాన్ గీసుకొని మరీ చదువుకోండి. పోయిన సంవత్సరం లో డిఎస్సి వచ్చింది, పోలీస్ వచ్చింది, గ్రూప్ 2 వచ్చింది, గ్రూప్ 1 వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా వచ్చాయి కదా. అలాగే ఈ సంవత్సరం కూడా వాటిని మించి నోటిఫికేషన్లు వస్తాయి. అందువల్లనే నేను అంటున్నాను 2026 ఉద్యోగనామ సంవత్సరం. కాబట్టి ఈ ఉద్యోగనామ సంవత్సరంలో మీరు ఒక జాబ్ కొట్టుకోవాలంటే మీరు చేయాల్సిన ప్రధానమైన పనులు ఏంటంటే, అతి ప్రధానంగా ప్లాన్ సిద్ధం చేసుకోండి. ఒకవేళ వయసు అయిపోతున్న వాళ్ళు కానీ, లేకపోతే 2 సార్లు ఒకసారి రాసి రాకపోతే ఈ ఒక్క సంవత్సరం మనం కష్టపడదాం, ఈ ఒక్క సంవత్సరం మనం ట్రై చేద్దాం గట్టిగా అని అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా కూర్చోండి. ఈ ఒక్క సంవత్సరం ఏమంటాం ప్రయత్నాలు ఫడంగా పెట్టి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నాను, అంటే ఈ సంవత్సరం 2025లో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరికీ, అలానే 1:2 గ్రూప్ 2లో ఉన్న వాళ్ళందరికీ యాజ్ ఏ హిస్టరీ రఫీ సార్గా నా యొక్క శుభాకాంక్షలు. అయితే మిస్ అయిన వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 2026ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ చేసుకోకండి. ఎందుకంటే మనకు అవకాశాలు విపరీతంగా కనపడతా ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ కానీ, మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ కానీ, మళ్ళీ పోలీస్ నోటిఫికేషన్ కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండోమెంట్ నోటిఫికేషన్ కానీ చాలా ఉద్యోగాలు వస్తాయి. నేను అంటున్నాను యాజ్ ఏ హిస్టరీ రఫీ సార్గా 2026లో మీరు జాబు కొట్టలేకపోతే నాకు తెలిసి మీరు ఎప్పటికి కొట్టలేరు ఇక. ఎందుకంటే అన్ని నోటిఫికేషన్లు వస్తున్నాయి. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. ఎలా సిద్ధంగా ఉండండి? ముందు ప్లాన్ చేసుకోండి. ఇక మర్చిపోండి, అయిపోయింది. ఒక ప్లాన్ చేసుకోండి. తప్పదు, ఏం చేస్తాం, మర్చిపోకుండా అందులోనే ఉంటామా? అందులో నుండి ఆడే ఉండిపోతాం కదా. మనకు చాలా పెద్ద లైఫ్ ఉందిగా ముందు. ఇదే కాదుగా లైఫు. అందువల్ల కాబట్టి ముందు ఒక ప్లాన్ చేసుకోండి. ఈ ఇయర్ నేను కష్టపడదాం అనుకుంటున్నా. ఈ ఇయర్ నా వయసుని బట్టి ఈ ఇయర్ నేను కష్టపడదాం అనుకుంటున్నా. ఒకవేళ వయసు కానీ లేదా నాకు వేరే ఆప్షన్స్ ఉంటే ఒక్క ఇయర్ నేను కూర్చొని ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా. తర్వాత సంగతి. ఈ ఒక్క ఇయర్ నేను చదవాలని అనుకుంటున్నా. నేను ఎట్టి పరిస్థితుల్లో జాబ్ కొట్టాలనుకుంటున్నా.
అనే ఒక దృఢ సంకల్పాన్ని ఈ రాత్రికి 12 గంటలకి మీరు ఇచ్చుకోండి. ఒక దృఢ సంకల్పాన్ని ఇచ్చుకోండి. మీ మనసుకి ఇచ్చుకోండి. మీ శరీరానికి ఇచ్చుకోండి. మనం మనం గాంధీ మహాత్ములం కాదు. మనం గొప్పవాళ్ళం కాదు. మనం సామాన్య మనుషులం. మనకు కూడా కొన్ని పొరపచ్చాలు ఉండొచ్చు. మనలో కూడా కొన్ని లోపాలు ఉండొచ్చు. మన లోపాలను మనం అంతం చేసుకుంటేనే మహావీరుళ్ళు అవుతాం. వర్ధమాన మహావీరుడు అలాగే అయ్యాడు హిస్టరీలో. తన కామక్రోధ లోభ మోహ మదమాచర్యాలను త్యజించాడు కాబట్టి జినుడయ్యాడు. జినుడు నుంచి జైనం అనే పదం పరిణామ క్రమం చెందింది. యెస్. కాబట్టి మనలో కూడా లోపాలుంటాయి. ఆ లోపాలన్నీ మనకే తెలుసు. ఎవడికో తెలీదు. మనకు తెలుసు, ఆకాశానికి తెలుసు. ఎందుకంటే ఆకాశం మనం ఎటెళ్తట్టు వస్తది కాబట్టి. కాబట్టి నేను చెప్పేదేంటంటే, మనలో ఉన్న లోపాలను ఈ రోజుకి తగలబెట్టేద్దాం. మనలో ఉన్న లోపాలని నాశనం చేసేద్దాం. మనలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని ఈ రోజు నుంచి మనం పెంచుకుందాం. మన మనసుకు చెప్పుకుందాం. మన శరీరానికి చెప్పుకుందాం. ఏమని అంటే, నేను ఈ 2026లో ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ జాబ్‌ని ప్రమాణం సాధిస్తాను అని నేను ప్రమాణం చేసుకుంటున్నాను. నా మనసుకి, నా అంతరాత్మకి. నేనే నా అంతరాత్మకు సాక్షి. నాకెవరు సాక్షి కాదు. నేను ఈ సంవత్సరం అన్ని నాకున్నటువంటి లోపాలు తొలగించుకొని, ఆశావాదాన్ని పెంచుకొని, ఎట్టి పరిస్థితులలో నేను జాబ్ కొట్టడానికి ముందుకెళ్తున్నాను. నాకు దేవుడు సహకరించవలసిందిగా కోరుతున్నాను. పరిస్థితులు నాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. నా ప్రయత్న లోపం లేకుండా నేను ప్రిపరేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అని మీలో మీరు ఈరోజు రాత్రి అర్ధరాత్రి 12 గంటలకి మీలో మీరు శపథం చేసుకోండి. మేము ఇలా చేసుకుని జాబ్ కొట్టిన వాళ్ళమే. చదివాము, జాబ్ కొట్టాము. పరిస్థితులు మాకు సహకరించాయి. అందువల్ల. అలానే ఇంకోటి కూడా మీకు నేను చెప్పడం ఏంటంటే, ఎక్కువ పాజిటివ్‌నెస్ ఎప్పుడు నేను చెప్పేదే పొద్దాక చెప్పి మీకు ఇసిగించను. ఎక్కువ పాజిటివ్‌నెస్‌తో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు ఫలానా వాళ్ళకి జాబ్ వచ్చింది, మనకెందుకు రాలేదు అనే ఒక్క పాయింట్ మీలో మీరు వేసుకొని మళ్ళీ అవే పుస్తకాలు, అవే ప్రశ్నలు, అవే సబ్జెక్టు, అదే కథ, అదే కారోబార్, అదే రఫీ సార్ వీడియోసు, అదే రఫీ సార్ క్లాసులు ఇవి చూసిన వాళ్ళు జాబులు కొట్టారు. మరికొంతమంది జాబులు కొట్టలేదు. ఏంటి ప్రాబ్లమ్ అని అంటే సంథింగ్ ఎక్కడో లోపం ఉంది. మనం ఎవరి మీద నిందలేయొద్దు. నిందలేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఇది మన జీవితం. మన చేతుల్లో ఉంది. మనం ఎంజాయ్ చేస్తాం రేపు లైఫ్‌ని. మనం సంతోషంగా ఉంటాం. మనం 10 మందికి సాయం చేస్తాం. ఇన్ని మంచి పనులు ముందు పెట్టుకొని మనం ఈ చిన్న ప్రయత్నం ఎందుకు వదలాలి? ఈ నూతన సంవత్సరం సందర్భంగా గుర్తుపెట్టుకోండి. ఓర్పు పెంచుకోండి. బాగా, 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 బాగా ఓర్పు పెంచుకోండి. ఇప్పుడు సింధు నాగరికతలో పెద్ద పెద్ద నిర్మాణాలు చేశారు. నగర నిర్మాణంలో టౌన్ ప్లానింగ్. ఇట్స్ ద ఫస్ట్ అర్బన్ కల్చర్ ఇన్ ఎంటైర్ వరల్డ్ నోన్ యాస్ అవర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఆఫ్టర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిమాలిషన్, ఆఫ్టర్ దట్ ఫస్ట్ టౌన్ పాట్లీపుత్రం. వస్సా సువిధకార కన్‌స్ట్రక్టెడ్ పాట్లీపుత్రం సిటీ. రైట్ యూ నో. ఆ తర్వాత ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఏన్షియంట్ ఇండియన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ముస్లిమ్స్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, మొఘల్స్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, బ్రిటిషర్స్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ ఇవన్నీ ఎంత ఓర్పు ఉంటే వాళ్ళు ప్రవేశపెట్టారు. వాళ్ళు కట్టిన రైల్వేలు, వాళ్ళు తవ్విన చెరువులు, ఆ రాజులు తవ్వినటువంటి చెరువులు, అలానే ఆ రాజులు వేసినటువంటి బాటలు, రోడ్లు, రవాణా, తంతి, తపాలా, టెలికమ్యూనికేషన్, రైల్వే ఎంత ఓర్పు ఉంటే వాళ్ళు వేశారు. ఎంత కష్టం ఉంటే వాళ్ళు నిలబడి చేశారు. చదవాలబ్బా! చదవాలి. జాబ్ వచ్చింది అంటే ఊరినే రాదు. ఊరినే రాదు. 4 బిట్లు కరెక్ట్ పెడితే రాదు. సబ్జెక్ట్ చదివి ఉంటేనే, అక్కడ ఆన్సర్ చేస్తేనే జాబ్ వస్తుంది. కాబట్టి ఏదో కొన్ని లోపాలు జరిగినాయి. కాబట్టి ఆ చేదుని క్యారీ చేయకుండా వదిలేద్దాం. వదిలేసి ముందుకెళ్దాం. నేను చెప్తున్నాను. మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ మీకు చెప్తున్నాను. ఇది మోటివేషన్ అనుకోండి. నా చిన్న తమ్ముళ్ళు, నా చిన్న చెల్లెళ్ళకి అనుకోండి. నేను మళ్ళీ, మళ్ళీ చెప్తున్నాను. 2026లో ఈ 12 నెలల లోపు మీరు జాబ్ కొట్టి తీరాలి. నోటిఫికేషన్‌లు వస్తాయి. మీరు జాబ్ కొట్టి తీరాలి. ఎందుకంటే అన్ని నోటిఫికేషన్‌లు వస్తాయి. అన్ని ఉద్యోగాలు వస్తాయి. ప్రైవేట్ వస్తాయి, పబ్లిక్ వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ వస్తాయి. చాలా నోటిఫికేషన్‌లు వస్తాయి. 2026ని ఉద్యోగ నామ సంవత్సరం అని నేను అంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం అన్ని ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మిస్ అయిన వాళ్ళు బాధపడకండి. కొత్తగా వచ్చేవాళ్ళు లక్ష్యం పెట్టుకొని కూర్చోండి. మళ్ళీ ఆ జాబ్ కొట్టడానికి ప్రయత్నం చేయండి. జాబ్ వచ్చిన వాళ్ళు 2025ని మర్చిపోకుండా మీరు జాబ్ కొట్టిన తర్వాత మీ గైడెన్సు, మీ ప్రయత్నం, మీరు చదివిన విధానం ఇవన్నీ ఒక గైడెన్స్ లాగా స్టూడెంట్స్‌కి మీరు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి 1:2 గ్రూప్ 2లో ఉన్నటువంటి ఏపీపీఎస్సీ కింద ఉన్నటువంటి వాళ్ళందరికీ మరోసారి శుభాకాంక్షలు. అలానే మరికొన్ని గంటల్లో మనం 2026లోకి వెళ్ళిపోతున్నాం. 26లోకి వెళ్ళిపోతున్నాం. అందువల్ల మీ అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మీకు దేవుడు ఏమంటాం దాన్ని మనం మంచి స్థితిని ఇవ్వాలని,
మీతో పాటు మీ కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఒకవేళ ఏమైనా సమస్యలు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడగలిగే ధైర్యాన్ని ఆ దేవుడు మీ కుటుంబాలన్నిటికీ మీతో సహా మీ వాళ్ళందరికీ ఇవ్వాలని, ఎట్టి పరిస్థితులలో 2025లో మిస్ అయిన జాబ్‌ను 2026లో మీరు కొట్టుకొని తీరాలని, 100% జాబ్ కొట్టుకొని తీరాలని మిమ్మల్ని మీకు ఒక రకమైనటువంటి ధైర్యాన్ని ఇస్తూ, నేను మీ వెనకే ఉంటాను. మీ కొరకు వీడియోలు చేస్తా ఉంటాను. అర్థమైందండి? మీ కొరకు వీడియోలు చేస్తుంటాను. ఎట్టి పరిస్థితుల్లో నెర్వస్‌కి లోను కాబాకండి. మరొక గొప్ప జాబు మీకోసం రాసి ఉంది. దాన్ని కొట్టడానికి మీరు ప్రయత్నం చేయండి. మంచి ప్లాన్స్ చేసుకోండి. మంచి ప్రిపరేషన్ చేసుకోండి. చక్కగా ఈ ఇయర్ టార్గెట్ పెట్టండి. పైసా ఖర్చు లేకుండా దేవుడు మనకి 12 నెలలు ఇస్తున్నాడు. పైసా ఖర్చు లేకుండా దేవుడు మనకి 12 నెలలు ఇస్తున్నాడు. ఈ 12 నెలలు కొనాలంటే ఎన్ని కోట్లు పెట్టుకుంటారు మీరు? యెస్. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్‌ని. మీ లక్ష్యాలన్నీ నెరవేరాలని ఆ దేవుడిని మరోసారి కోరుకుంటూ, మరోసారి మీ అందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ఎవరైతే సీరియస్‌గా కష్టపడతారో, ఎవరైతే పాజిటివ్ ఉంటారో, ఎవరైతే నెగెటివ్ అప్రోచ్‌కి వెళ్ళకుండా ఉంటారో, ఎవరైతే లక్ష్యాన్ని గుర్తిస్తారో, ఎవరైతే కష్టపడాలి అనే ఒక విధానాన్ని మైండ్‌లోకి తెచ్చుకుంటారో, ఇలాంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలని ఆ దేవుడిని కోరుకుంటూ, మీరందరూ ఈ రాత్రి 12 గంటలకి నేను ఇందాక చెప్పిన ప్రతిజ్ఞ చేసుకుంటూ, మీరు సంసిద్ధం కావాలని కోరుకుంటూ, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్‌ని. మళ్ళీ మనం వచ్చే సంవత్సరం కలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.